అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి చేరి వచ్చాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఎంతగానో మీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రములు నాయన తండ్రి. ఇదిగో ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండుగా అనుగ్రహించండి. ఎంత మాత్రము శరీరమునకు లోకమునకు చోటివ్వక ఆత్మ సంబంధమైన విషయాలకు చోటిచ్చి ఆత్మానుసారంగా నడుచుకున్నటకును బోధించుటకును నాకు సహాయం చేయండి. వినడానికి చేరి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలు ఎంత మాత్రము ప్రభా అటు ఇటు కదలక స్థిరముగా మీ వైపు చూస్తూ మీరు చెప్తున్న సంగతులను గ్రహించగలిగే ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆయన ఈ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన కృపలో భద్రపరుస్తున్నారు. మనం ఎల్లప్పుడూ మన ప్రాణాత్మ దేహములు దేవునిలో పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. ఏంటి? ప్రాణము, ఆత్మ, దేహము, లేదా ప్రాణము, ఆత్మ, దేహము, ప్రాణము, ఆత్మ, దేహము, లేదా జీవము, ఆత్మ, దేహము. శరీరం కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. ఆత్మ ఎవరికి కనిపించదు. ఆత్మతో పాటు హృదయం కూడా ఉంది, జీవము, ప్రాణము, రక్తము. రక్తం ఏమైంది? మనిషికి ప్రాణమైంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రాణాత్మ దేహములు దేవునిలో పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. యేసు రక్తము నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టి మన హృదయాన్ని ఎంతో శుద్ధి చేస్తుంది. వాక్యమనే ఉదకము మన శరీరములను మన ఆత్మల్ని శుద్ధీకరిస్తుంది. పరిశుద్ధాత్మ మన అంతరంగాన్ని కడుగుతుంది. పరిశుద్ధాత్మ చేత కూడా మనం శుద్ధీకరించబడాలి. యేసు రక్తంతో శుద్ధీకరించబడాలి, వాక్యంతో శుద్ధీకరించబడాలి, పరిశుద్ధాత్మతో కూడా శుద్ధీకరించబడాలి. అన్ని విధాలుగా మనం ఏమవ్వాలి? పరిశుద్ధంగా మార్చబడాలి, పవిత్రంగా మార్చబడాలి, నిర్దోషమైన వారిగా నిష్కళంకులుగా మార్చబడాలి. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చబడతామో అప్పుడు మనం ప్రభు సన్నిధికి చేరగలుగుతాము. అసంపూర్ణులుగా ఉండిపోతే ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండలేము. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిర్దోషులుగా నిష్కల్మషులుగా ఉండాలి. మచ్చ ముడత లేని వారిగా, డాగు పడని అంగీవలే మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాబట్టి చూడండి, దైవ గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి
నీతి న్యాయములు అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట. దేవుణ్ణి తెలుసుకొనుట, దేవుని యొక్క మనసును తెలుసుకొనుట. మనం ఆరాధించే దేవునికి రూపం లేదు. మనం ఆరాధించే దేవుడు ఉండే స్థలం భూమి మీద లేదు. ఆయన ఆత్మస్వరూపిగా పరలోకంలో ఆకాశం పైన ఆకాశాన్ని సింహాసనాలుగా చేసుకుని భూమిని పాదపీఠంగా చేసుకుని ఆయన వేవేల పరిశుద్ధుల పరివారముతో కొనియాడబడుతున్న దేవుడు. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కొలిచే మనము ఎలా తెలుసుకుంటాము? ఎలా ఆయన్ని అనుసరించి జీవిస్తాము? ఎలాగో ఆయన యొక్క మన్నన మనం పొందుతాము? ఆయన్ని ఎలా తెలుసుకోవాలి? ఆయన తెలుసుకున్నట్టుగా ఎలా జీవించాలి? ఇక్కడ ఈ సందర్భంలో నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? దేవుణ్ణి కలిగిన మనము నీతి న్యాయములు అనుసరించి దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతకడం, వాళ్ళకి చెయ్యి చాపడం, వాళ్ళ అవసరాల్లో ఉన్నప్పుడు వారికి చెయ్యి చాపి వారికి సహాయం చేసి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండి దేవుణ్ణి స్తుతించడం, ఇదే దేవుణ్ణి తెలుసుకోవడం. అట్టివారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నపానములు కలిగి ఉండడము, దేవుణ్ణి స్తుతించడము, దీనులకు దరిద్రులకు చేయి చాపడము. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రజలకి దేవుడు తెలియజేస్తూ, రాజులకి ఈ మాటలు తెలియజేస్తూ దేవుణ్ణి తెలుసుకోవడము అంటే అన్నపానములు కలిగి సుఖముగా ఉండడము, ఆయన నామంలో దేవుని యొక్క నామంలో జీవిస్తూ దీనులకు దరిద్రులకు చేయి చాపి వారిని ఆదరించడం, వారికి నీతి న్యాయములు జరిగించడం. ఇదే యెహోవాను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. దేవుని తెలుసుకోవడం అంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడము, దీనులకు దరిద్రులకు చేయి చాపడము. ఇశ్రాయేలుకి దేవుడు కట్టడలు నియమములు తెలియజేస్తూ తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు బీదల విషయమై జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పాడు. బీదల్ని అవమానపరిస్తే, బీదల్ని సిగ్గుపరిస్తే దేవుడు ఎంత మాత్రము ఊరుకోడు. దేవుడు బీదల పక్షంగా ఉన్నాడు, అనాథల పక్షంగా ఉన్నాడు, విధవరాండ్ర పక్షముగా ఉన్నాడు. అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఇశ్రాయేలీలకి దేవుడు తన ఆజ్ఞలను కట్టడలను ఇస్తూ దాంట్లో ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి, నీ సహోదరునిది, నీ పొరుగువాని ఇల్లు నీవు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను ఎద్దునైనను పొలమునైనను నీవేం చేయకూడదు, ఆశింపకూడదు. ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఎదుటి వాళ్ళ ఇల్లు మీదే, ఎదుటి వాళ్ళ పొలం మీదే, ఎదుటి వాళ్ళ ఆస్తుల మీదే, కష్టపడకుండా సుఖంగా ఎవరిది మనకి వచ్చేస్తుంది ఈజీగా, దాని మీదే ఉన్నారు మనుషులు. దేవుడు ఆనాడే ఇశ్రాయేలుకి తెలియజేస్తూ, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలుకి తెలియజేస్తూ, మీరు నీతి న్యాయములు జరిగించాలి, నా కట్టడలను అనుసరించి జీవించాలి, బీదల్ని దీనుల్ని దరిద్రుల్ని మీరు ఆదుకోవాలి, వారికి మీరు న్యాయం తీర్చాలి, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, అది పాపము. ఇల్లు లేని వారికి, ఇల్లు లేని వాడికి నీడ ఇవ్వగలగాలి, వాడిని త్రోసివేయకూడదు ఇంట్లోంచి. దేవుని పిల్లలై ఉండి కూడా, దేవుణ్ణి తెలుసుకుని కూడా నీడ లేని వాడికి నీడ ఇవ్వలేని స్థితిలో క్రైస్తవులు మారిపోతున్నారు. అన్నం లేని వాడికి అన్నం పెట్టలేని స్థితిలోనికి జారిపోతున్నారు. ఎదుటివారి పొలాల్ని ఆక్రమించే స్థితిలోనికి జారిపోతున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనం అలాగూ ఉండకూడదు. మనం భయపడాలి దేవునికి. దేవుడి ఇష్టాన్ని మనం తెలుసుకుని దేవుడు చెప్పినట్టుగా మనం
జీవించాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడునైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచం పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటివాడు? మనం నమ్ముకున్న దేవుడు, మనం ఈరోజు ఆశ్రయించిన దేవుడు ఎలాంటివాడు? పరమదేవుడు, పరమ ప్రభువు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడునైన దేవుడు. ఆయనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈ దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాము. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి, తల్లిదండ్రులు లేనివారు అనాథలు, లోకంలో మనం ఎంతోమంది అనాథల్ని చూస్తాం. అనాథల పక్షంగా దేవుడు ఉన్నాడు. ఏమన్నాడు? దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఆదరించడము, విధవరాండ్రను తమ ఇబ్బందిలో పరామర్శించడము. ఇదే దేవుని ఎదుట భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే నిజమైన భక్తి. మన భక్తి మనం శరీర సంబంధంగా చూపించే వాటిలో లేదు. ఆత్మ సంబంధమైనది భక్తి. మన దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఎదుటి వాళ్ళు చేసినట్టుగా మనం చేయడము భక్తి కాదు. వాళ్ళు చేశారని నేను చేశానని వాళ్ళు చేసి, వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి నేను ఉంటాను, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను, వాళ్ళు చేసి నేను చేయకపోతే నన్ను ఏమన్నా అంటారేమో, ఇది భక్తి కాదు. ప్రతి మనిషిని దేవుడు ప్రత్యేకంగా పుట్టించుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా దేవునికి ముఖ్యమైన వాడే. ప్రతి వ్యక్తి ఒక శరీరం కూడా దేవుడు వేరుగా సృష్టించాడు. మన కంటి యొక్క రెటీనా ఒకరికి ఉన్నట్టుగా ఇంకొకరికి ఉండదు. మన శరీర వాసన ఒకరికి ఉన్నట్టుగా ఇంకొకరికి ఉండదు. మన హార్ట్ బీట్ కూడా ఉండదంట. మన వేలిముద్ర కూడా ఉండదట. మన వెంట్రుకను బట్టి కూడా డిఎన్ఏని పరీక్షించవచ్చు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మన ముఖం కూడా చూడండి, ముఖం మీద ఉన్న స్కిన్ కూడా ఇక్కడ స్కిన్ వేరు, ఇక్కడ స్కిన్ వేరు, ఇక్కడ స్కిన్ వేరు. అందుకే కదా అమ్మాయిలు మేకప్ వేసుకునేటప్పుడు ఒక్కో చోట వేసుకునే ఒక్కో రకమైన అది ఉంటుంది వేసుకునేది. ఏంటమ్మా? ఉంటాయి కదా, లిప్స్టిక్ కానీ ఐబ్రోస్ కానీ ఈ చెక్కిళ్ళకి వేసుకునేవి కానీ ఉంటాయి కదా, అవి పెదాలకి వేసుకునేది చెక్కిళ్ళకి వేసుకోరు, చెక్కిళ్ళకి వేసుకునేది కనుబొమ్మలకి వేసుకోరు. అంటే ఇక్కడ స్కిన్ వేరు, ఇక్కడ స్కిన్ వేరు, ఇక్కడ స్కిన్ వేరు. దేవుడు మనల్ని ప్రత్యేకమైన వారిగా సృష్టించాడు. చాలా అద్భుతమైన సృష్టి దేవుడు మానవుల ఎడల కనపరిచాడు. ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క ప్రేమ మన మీద కురిపించాడు. దేవుడికి ఉన్న మరో పేరు ప్రేమ. ఆయన మనల్ని ప్రేమగా సృష్టించుకున్నాడు. ఒకరిని చూసి ఒకరు వాతలేసుకుంటారని సృష్టించుకోలేదు. మనమందరము కూడా దేవుని దృష్టికి ప్రత్యేకమైన వారము. ఎవరి తలాంతు వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి శరీరం వారిదే, ఎవరి హృదయం వారిదే. కానీ దేవుడు అందరినీ ఏకరీతిగానే
సృష్టించాడు. నిజానికి అందరూ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే అందరూ ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారిలా ఉండాలి. వాళ్ళు నాకులాగే చేస్తున్నారు, వాళ్ళు నాకులాగే ఉన్నారు అనుకుని మనం మోసపోకూడదు. ఎందుకంటే వాక్యానుసారంగా ఎవరున్నా వాళ్ళు ఎలా ఉంటారు? ఎదుటి వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నప్పుడు మనం వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఒకలాగనే ఉంటాం. ఎదుటి వాళ్ళు లోక సంబంధులుగా ఉన్నప్పుడు మనం అలానే ఉన్నామనుకో, అప్పుడు మనం ఎలా ఉన్నట్టు? లోక సంబంధులుగానే ఉన్నట్టు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలా సృష్టించుకున్నాడు? ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. ప్రతి ఒక్కరికి వారి వారి ప్రత్యేకత ఉంది. మనకు తెలియజేస్తున్నాడు ఆయన నమ్ముకున్న పిల్లలుగా మనం ఎలా ఉండాలి? ఆయన లక్షణాలు ఎరిగి, ఆయన యొక్క మనసు ఎరిగి, ఆయన తెలుసుకుని నీతి న్యాయములు జరిగించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. అందులో భాగంగానే ఆయన తెలియజేస్తూ ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మనకు కావలసిన వాటిని మనకి అనుగ్రహించేవాడు మన దేవుడు. బీదల పక్షంగా ఉంటాడు, తల్లిదండ్రులు లేని వారి పక్షంగా ఉంటాడు, విధవరాండ్ర పక్షంగా ఉంటాడు. వారి జోలికి పోవద్దన్నాడు. ఎందుకంటే వారి పక్షంగా నేను వ్యాజ్యం ఆడతానన్నాడు. ఒకవేళ వాళ్ళు ఏడిస్తే, వాళ్ళు బాధపడితే వాళ్ళ మొర నేను వింటాను. వాళ్ళ జోలికి మీరు పోవద్దు. ఇదే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ వచనం. 16వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీను నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకి ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. దేవుడు తన సన్నిధికి వచ్చేది, తన సన్నిధికి ఇచ్చే దాంట్లో, స్వేచ్ఛార్పణలో వాళ్ళు ఇచ్చే దాంట్లో బీదలకి కొంత భాగము ఇవ్వాలి. విధవరాండ్రకు, పరదేశులకు, అనాథలకి కొంచెం పంచిపెట్టాలి. నీకు అట్టి మంచి మనసు ఉండాలి. నీకు కఠినమైపోయిన మనసు ఉండకూడదు. మనసుని కఠినపరుచుకోకూడదు. వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళకి కావాల్సింది వారికి ఇవ్వగలగాలి. అదే 14వ వచనం. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీను నీ గ్రామంలో ఉన్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండును సంతోషింపవలెను. విధవరాండును తల్లిదండ్రులు లేనివారు ఎప్పుడు సంతోషిస్తారు? ఎప్పుడు సంతోషిస్తారు? వారికి ఏమైతే లేవో అప్పుడు వాళ్ళకి మనం అవి అందించినప్పుడు వాళ్ళు ఏమవుతారు? సంతోషభరితులు అవుతారు. వాళ్ళకి అన్నము వస్త్రము ఇవ్వగలగాలి, జీవనాధారం ఇవ్వగలగాలి. మనకు తెలుసు పండిత రమాబాయి అని ఒక ఆమె ఉంది. ఆమె క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క మనసు కలిగి జీవనాధారం లేని ఎందరో స్త్రీలకి, విధవరాళ్ళకి ఆమె ముక్తి మిషన్ అని స్థాపించి వాళ్ళకి జీవనాధారాన్ని కల్పించింది. తమ కాళ్ళ మీద వారు నిలబడి తమ జీవితాలను కొనసాగించుకోవడానికి, వాళ్ళ మట్టుకు వాళ్ళు జీవనాధారం కలిగి బ్రతకడానికి, అన్నం లేకుండా వస్త్రాలు లేకుండా వారు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించింది. మిషనరీలు చాలామంది ఇలాంటి అవకాశాలని కల్పించారు. నేటికి ఆ సంస్థలు నడుస్తున్నాయి. క్రీస్తుని ఆశ్రయించిన వారికి ముఖ్యంగా నిర్మోహమాటంగా తెలియజేసే విషయం ఏంటంటే, ముఖ్యంగా క్రీస్తుని ఆశ్రయించిన వారికి, దీన మనసు కలిగి దయగలిగిన హృదయం కలిగి జీవించేవారికి, అహంకారంతోనో గర్వంతోనో
తమకిష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, నిజముగా అనాథులు, నిజముగా విధవరాండ్రు అని దేవుని వాక్యం స్పష్టంగా రాసి ఉంది. నిజముగా ఇబ్బందిలో ఉన్నవారు, నిజముగా బాధను అనుభవిస్తున్న వారికి దేవుడు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉన్నాడు, తన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. తన పిల్లలు ఎల్లప్పుడూ అట్టి వారిని ఆదరించాలని దేవుడు కోరుకున్నాడు. నిజముగా బాధపడుతున్న వారి బాధను మనం వినకపోతే, మనం పట్టించుకోకపోతే దేవుడు ఊరుకోడు, ఆ శిక్షను మన మీదకే తీసుకొస్తానన్నాడు. మన భక్తి ఏంటి? శరీర సంబంధమైన భక్తి కాదు. మన వేషధారణలోనో, మన వస్త్రధారణలోనో, మన మాటల్లోనో భక్తి లేదు, దేవుని ఆజ్ఞల్లో ఉంది. ఆనాటి ఇశ్రాయేలీయులకి దేవుడు తెలియజేస్తూ, ఇట్టి విధముగా ఉండకపోతే, చాలా రోజులకు వచ్చేసరికి, కొంత దూరం వచ్చేసరికి వీళ్ళ సంపాదనలో పడిపోయారు. ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం మనం చూస్తే వాళ్ళు దేవుని కట్టడలను పూర్తిగా విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెట్టేసి తమకు ఇష్టమైన మార్గాల్లో మళ్ళీపోయారు. దేవుడు వాళ్ళకి అవన్నీ చెప్పుకుంటూనే వచ్చాడు. నాకు తెలిసి, నా చిన్నప్పుడు స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఎడమ చేత్తో రాసేవాడు. సార్ ఏం చేసేవారంటే ఎడమ చేతిని కలిసి, ఎడం కాలుని ఎడమ చేతిని కలిసి కట్టేసి కుడి చేత్తో రాయించేవారు. ఆ అబ్బాయి ఆ కట్టు విప్పేసిన తర్వాత మళ్ళీ మామూలుగా కుడి చేత్తోనే రాసేవాడు, ఎడం చేత్తోనే రాసేవాడు. అంటే అతనికి ఏంటి అలవాటు? ఎడం చేత్తో రాయడం అలవాటు. ఎంత కట్టేసి కుడి చేత్తో రాయడం అలవాటు చేయించినా మళ్ళీ విప్పేసిన తర్వాత ఎడం చేత్తోనే రాసేవాడు. అలాగ నేటి క్రైస్తవులు కూడా లోకంలో ఉండి 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 లోక సంబంధమైన ఆలోచనల్ని పూర్ణంగా జీర్ణించేసుకుని నింపేసుకున్నారు. దేవుని యొక్క వాక్కులు చెబుతున్నా లోకాన్ని చూసి, లేదా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాతలేసుకోవడమే తప్ప దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించేది లేదు. దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించకుండా లోకంలో ఉన్న వాళ్ళని చూసి లోక సంబంధులుగా జీవిస్తున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. మనం భయపడాలి దేవుడికి. ఎవరికి భయపడాలి? మనుషులకా, దేవుడికా? దేవుడికి భయపడాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే అవి, కానీ ఆ ఆజ్ఞల్నే వాళ్ళు విడిచిపెట్టేశారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుండి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించు వాడయ్యుండి పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేళ్లు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరుపకయు, బహిష్టు అయిన దాన్ని కూడకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవరికైనను నష్టము కలుగజేయకయు నుండివాడై ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా న్యాయ విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఈ ఆజ్ఞలన్నీ అనుసరించువాడే నిర్దోషి, నీతిమంతుడు, అట్టివాడే బ్రతుకుతాడు. ఈ విధంగా ఉండకపోతే వాళ్ళు బ్రతకరు, దేవుని యొక్క శిక్షను పొందుకుంటారు అని దేవుడు యెహెజ్కేలు గారి ద్వారా తన ప్రజలకి ప్రకటింపజేశాడు. దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు ఈ విషయాలన్నీ. మీరు ఈ ఆజ్ఞలన్నీ అనుసరించాలి, ఇతరులు ఏది ఆశించకూడదు, బీదలకి సహాయం చేయాలి, ఎదుటివాడిని బాధ పెట్టకూడదు, నీ పొరుగువాడిని బాధ పెట్టకూడదు, నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదు, ఎవరి కష్టార్జితం వాళ్ళు అనుభవించాలి.
అని దేవుడు వారికి తెలియజేశాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కట్టడలో ఆజ్ఞల్ని విడిచిపెట్టేసి ఎవరైతే అన్యుల యొక్క సిద్ధాంతాలు, అన్యుల యొక్క అలవాట్లు, పద్ధతులు తెచ్చుకుని వాళ్ళు దాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం మనం మాట్లాడుకుంటున్నామంటే, లోకం తన యొక్క ఆలోచనలతో నిండిపోయింది. లోకమంతా ఏలుతున్నాడు అపవాది. లోకమంతా పాపముతో నిండిపోయింది. క్రైస్తవులుగా మనం ఎక్కడ తిరుగుతున్నాము? లోకంలోనే తిరుగుతున్నాము. తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి? నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తుని అంగీకరించిన వాడిని, దేవుని యందు భయభక్తులు గలవాడను, దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు, కట్టడలు అనుసరించి జీవించాలి అనే భయం మనకి ఉండాలి. అలా కాకుండా దేవుణ్ణి ఎరుగని వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, దేవుణ్ణి తెలియని వారు జీవిస్తున్న జీవితము జీవిస్తే వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడరు. దేవుని ఎదుట ఎంత మాత్రం వాళ్ళు నీతిమంతులుగా, నిర్దోషులుగా జీవించలేరు. దేవుని కట్టడలు, ఆజ్ఞలు అనుసరించి జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ ఆజ్ఞల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్టివారే నీతిమంతులు, ఇట్టివారే దేవుని పిల్లలు, ఇది తెలియజేయమని తన ప్రవక్తలకు దేవుడు తెలియజేశాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. ఎవరితో వర్తమానం పంపడం? మూర్ఖునితో ఒకవేళ వర్తమానం పంపిస్తే మన కాళ్ళు మనమే నరికేసుకుని విషం తాగేసినట్టు అన్నమాట. దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. దేవుని పిల్లలు, దేవుని మాటలు, దేవుని వర్తమానము. ఏమన్నాడు? వర్తమానము. మనం ఏమిస్తాము? క్రైస్తవ వర్తమానాలు. మనం మెసేజ్ తయారు చేస్తాం కదా, వాటిని ఏమంటారు? వర్తమానం అంటారు. దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకి అందించవలసిన వాళ్ళు, లేదా చూడండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తికి ఏమందిస్తారు? విషయాన్ని అందిస్తారు. కొంతమంది డైరెక్ట్గా మాట్లాడరు. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి మధ్యలో ఎవరుంటారు? మధ్యవర్తి ఉంటాడు. లేదా ఒక వ్యాపారానికి కానీ, లేదా ఒక కొనడం అమ్మడం కానీ మధ్యలో ఎవరుంటారు? మధ్యవర్తి ఉంటాడు. ధైర్యంగా ఒక వ్యక్తితో మాట్లాడలేనప్పుడు ఇంకో మధ్యవర్తితో విషయాన్ని పంపిస్తారు. ఆ మధ్యలో పంపించేవాడు విషయాన్ని విషయంగా అందించలేదనుకో, ఏమవుతుంది? ఒక మంచి విషయాన్ని ఒక వ్యక్తితో పంపించినప్పుడు ఆ వ్యక్తి దాన్ని సక్రమంగా అవతలి వ్యక్తికి అందించకపోతే ఏంటంటున్నాడు? ఒకవేళ మూర్ఖుడితో వర్తమానాన్ని పంపిస్తే నీ కాళ్ళు నువ్వు నరికేసుకుని విషం త్రాగిన వానితో సమానం. మూర్ఖుడితో నువ్వు వర్తమానాన్ని పంపించకూడదు. నమ్మకమైన వాడితో మనం వర్తమానాన్ని పంపిస్తాం. ఒకవేళ మూర్ఖుడికి నువ్వు వర్తమానం ఇచ్చావనుకో, వాడు ఏం చేస్తాడు? పూర్తిగా దాన్ని అందించకపోతే అపార్థాలు కలిగితే అపవాది ఏం చేస్తాడు? అపార్థాలు కలిగజేస్తాడు. మీరు అపార్థాలు కలుగజేస్తున్నారు దేవుని మాటలకి, అదే మీకు భారము అన్నాడు ఇర్మియా గ్రంథంలో దేవుడు. మీ భారాలు ఏంటి? యెహోవా భారము ఏంటి? యెహోవా భారం ఏంటి? దేవుని మాటలకి అపార్థాలు కలుగజేస్తున్నారంట. అదే వాళ్ళకి భారం. మూర్ఖుడు వర్తమానాన్ని సక్రమంగా అందించడు. ఎందుకంటే వాడి స్వభావం ఏంటి? మూర్ఖ స్వభావం. అపవాదికున్న మరొక పేరేంటి? మూర్ఖుడు. అపవాదికున్న మరో పేరు మూర్ఖుడు. వాడి మూర్ఖత్వం రోకటేసి దంచినను వాడిని విడిచి పోదు. మనకు అలవాటైపోయిన పద్ధతులు, చిన్నప్పటి నుంచి అలవాటైపోయిన పద్ధతులు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వెంటనే మారాలంటే మారట్లేదు.
ఎంత వాక్యంతో తోమి తోమి కడిగినా, ఎంత ప్రేమ చూపించినా, యేసు రక్తంతో శుద్ధీకరించబడిన మరలా లోకం వైపుకి చూస్తున్నాము. దేవుని ప్రవక్తలు అలా కాదు. యెహెజ్కేలు గారు చూడండి, యెహెజ్కేలు గారు దేవుడు చెప్పిన మాట, చెప్పమన్న మాట చెప్పమన్నట్టుగానే ప్రజల మధ్యలో ప్రకటిస్తున్నాడు. ఆయన ఎలా ఉన్న మాట అలాగే ప్రకటిస్తున్నాడు. మనుషులంటే భయం అతనికి లేదు. తన భార్య చనిపోయినా నిట్టూర్పు విడుచుచు దేవుని మాటే తెలియజేయాలి. తన భార్య చనిపోద్ది, దేవుడు అంటాడు నువ్వు ఏడవడానికి వీల్లేదు. నువ్వు నీ భార్య చనిపోయినా, నీ భార్య దేహం నీ ఎదురుగుండా అలా పడుకోబెట్టి ఉంచినా నువ్వు ఏడవకూడదు, నిట్టూర్పు విడవచ్చు. నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పాలి. ఇర్మియా గారిని ఒక గోతిలో, ఒక బురదున్న గోతిలో పారేసేస్తారు దేవుడి మాటలు చెప్తుంటే. అయినా సరే ఆయన దేవుడి మాటలు తెలియజేస్తారు. యెషయా గారు, ఇంకా హోషియా గారు అయితే మరీను. హోషియా గారు ఎలా చెప్పారు? దేవుడు హోషియా గారికి ఇచ్చిన పని చాలా పెద్దది, అందరూ చేయలేరు. అది మన హృదయం ఒప్పుకోదు. దానికి దేవుడి చిత్తానికి మన హృదయం ఒప్పుకోదు కొన్నిసార్లు. హోషియా గారిని చూసినప్పుడు భయం వేస్తుంది. దేవుడు మాటకి ఎంతగా తల వంచాడు ఆయన. అతను వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకుని తెచ్చుకోవాలి, ఆమెతో జీవితం కలిగి జీవించాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ ఆమె పెళ్ళైన తర్వాత ఉంటుందా అంటే ఉండదు, మళ్ళీ తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే ఆమెతో సంసారం చేసి పిల్లల్ని కనాలి, వాళ్ళకి పేర్లు పెట్టాలి. ఆమె ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినప్పుడు, ఆమెను బానిసగా చేసినప్పుడు, మళ్ళీ తన భార్యగా చేసుకున్న తర్వాత, పాపం చేసిన తర్వాత మళ్ళీ ఆమె బానిసగా అమ్ముడైపోతుంటే మళ్ళీ ఆమెను కొనుక్కుంటాడు. ఇదిగో చూడండి, మీరు పాపం చేశారు, ఇశ్రాయేలీలు పాపం చేశారు, ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞల్ని విడిచిపెట్టేశారు, దేవుని యొక్క కట్టడలు విడిచిపెట్టేశారు, దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వడం మానేశారు. అయినా దేవుడు పిలిచి, మీరు మరలా మారుమనసు పొందండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీరు మారుమనసు పొందకపోయినా నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మీకేమీ నేను తక్కువ చేయలేదు. మీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా సరే నేను మీకేమీ తక్కువ చేయలేదు. చూపించడానికి, ఒక ప్రవక్త జీవితాన్ని కళ్ళ ముందు పెట్టి చూపించడానికి, నేను ఎలా ప్రేమిస్తున్నానో మీరు తెలుసుకోవాలని చెప్పి ఒక ప్రవక్తని కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. హోషియాని చూడండి, హోషియా వేశ్యని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ తను ప్రేమిస్తుంటే, ఒక వేశ్య తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు ప్రవక్త ప్రేమిస్తుంటే ప్రజలు అది చూసి తెలుసుకోవాలి. ఏమని? ఇదిగో దేవుడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా సరే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మరలా రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నాడు. నూతన నిబంధనలో కూడా రాయబడింది, అవిధేయులైన పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు, తన దగ్గరికి రమ్మని, తను చెప్పినట్టుగా వినమని, తన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి జీవించమని. ఇట్టి వారి కోసమే ఆయన తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. నీతిని అనుసరించి జీవించలేకపోయారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించలేకపోయారు. అట్టి వారి కోసం గొప్ప రక్షణ దేవుడు కలుగజేశాడు. అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. సువార్త ప్రకటిస్తూ, రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చి ప్రకటిస్తూ, ధర్మశాస్త్రం మనుషుల్ని నీతిమంతులుగా తీర్చలేకపోయింది. దాంట్లో కొన్ని అనుసరించి జీవించినా వారు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. అట్టి వారికి కృప చూపిస్తూ, పాపం చేయలేకుండా ఉండలేకపోయిన వారిని,
మానవుడు, మనిషి పాపం చేయకుండా ఉండలేడు. ఎందుకంటే అతను ధరించింది ఏంటి? అతను కలిగి ఉన్న శరీరం పాప శరీర ఆకారం. ఈ పాప శరీర ఆకారం పాపానికి చాలా త్వరగా కనెక్ట్ అయిపోతుంది. మలినంలోనికి వెళ్ళిపోవడానికి, కుళ్ళులోనికి, బురదలోనికి పడిపోవడానికి చాలా ఈజీ అన్నమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినా ఆ ధర్మశాస్త్రాన్ని వారు నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో, ఏ విషయాల్లో మనుషులు దేవుని ఎదుట ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేకపోయారో, ఆయా విషయాల్లో అన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. క్రీస్తు వలన మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. పాపము నుండి రక్షింపబడి ప్రభు పిల్లలుగా జీవించడానికి ఒక గొప్ప కృపని దేవుడు మనకి అనుగ్రహించాడు. పూర్వమంది ఇది రాయించిచ్చాడు, వాళ్ళకి లేఖనాలు అన్నీ వాళ్ళకు రాయించిచ్చాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. రాబో దినములలో ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఇశ్రాయేలుకి అన్యజనుల ద్వారా రోషం పుట్టిస్తానన్నాడు. అన్యజనుల నోటితో దేవుడు స్తుతింపబడ్డాడు. అందరికీ రక్షణ వచ్చింది. అటు ఇశ్రాయేలుకి, యూదులకి, అన్యజనులకి అందరికీ రక్షణ వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. రాబో దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. నీతి చిగురు. ఈయన ఎలాంటి చిగురు? యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును. ఈయన నీతి అను చిగురు. మనుషులందరినీ, పాపానికి అతుక్కుపోయిన మనుషుల్ని, అయస్కాంతానికి ఇనుము ఎలా అతుక్కుపోతుందో పాపానికి మనిషి అలా అతుక్కుపోయాడు. అలాంటి మనుషుల్ని విడిపించడానికి, పాపం యొక్క బందీలో నుండి, సంకెళ్లలో నుండి, ఆ క్రూరత్వం నుండి, ఆ దుష్టత్వం నుండి, ఆ మూర్ఖత్వం నుండి విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఏ విషయాల్లో మనం తప్పు చేశామో, ఏ విషయాల్లో మనం నీతిమంతులుగా ఉండలేకపోయామో, నీతి న్యాయాలు జరిగించలేకపోయామో, మన పొరుగువాడి బాధను మనం చూడలేకపోయామో, విధవరాల్ని ఆదుకోలేకపోయామో, అనాథల్ని ఆదరించలేకపోయామో, దేవుని యొక్క నియమాలు, ఆజ్ఞలు ఏవైతే మనం చేయలేకపోయామో వీటన్నిటి నుండి విడిపించడానికి, అపవాది యొక్క బానిస సంఖ్యల నుండి విడిపించడానికి నీతి అను చిగురును దేవుడు పుట్టించాడు. ఆయనే మనకి నీతి అయ్యాడు. మనల్ని మన పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తుని దేవుడు లోకానికి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. కేవలం ఆయన్ని హృదయమందు విశ్వసించటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఇక అపరాధ భావం ఎంత మాత్రం మన మీద ఉండదు. మనం నీతిమంతులుగా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నాము. మనం నమ్ముకున్న రక్షకుడు విధవరాండ్రుని చూసి సహించలేనివాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మీరు సమయం దేవుడి కోసం కేటాయిస్తే మంచి సంగతులు చూడండి. 11వ వచనం నుండి, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడి వెళ్ళుచుండిరి.
వీళ్ళు నాయిన్ అని ఒక ఊరికి వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు, శిష్యులు, జనసమూహము. లోకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి. వాళ్ళకు ఊరికి వెళ్తున్నప్పుడు ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చేటప్పటికి చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచుండెను. ఆ ఊరికి ప్రారంభించాడు ఆయన వెళ్ళడానికి. సరిగ్గా ఆ గవిని దగ్గరికి వచ్చేసరికి ఒక శవం ఆ ఊరి నుంచి బయటికి వెళ్తుంది. మనమైతే ఏం చేస్తాము? క్రైస్తవులతో సహా అన్యులైతే ఏం చేస్తారో క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. చాలా చోట్ల చూశాను. ఏమొస్తారు? శవం వస్తుంటే ఏం చేస్తారు? తప్పుకుపోతారు, పక్కకి తప్పుకుపోతారు. అసలు చూడకూడదు అన్నట్టు, అదేదో అంటుకుపోద్ది అన్నట్టు, ఆ ఫీలింగ్ ఏదో మనకు వచ్చేస్తుంది అన్నట్టు ఏం చేస్తారు? పక్కకి తప్పుపోతారు. కానీ ఆయన అలా చేయలేదు. ఈయన దేవుడు అనుగ్రహించిన నీతి అను చిగురు, మనకు నీతి, సమస్త మానవాళిని రక్షించడానికి మానవ స్వరూపంలో వచ్చిన దేవుని కుమారుడు. ఒక శవం బయటకు వస్తుందన్నమాట. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె ఎవరు? విధవరాలు. ఒక విధవరాలికి ఒక కొడుకున్నాడు, ఒక్కడే కొడుకున్నాడు. అతను చనిపోయాడు. ఇప్పుడు ఆ శవమే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుగా వచ్చింది. మనం చాలా చోట్ల చూస్తాం, సువార్తల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి వేడుకుంటారు, ప్రభా నా కళ్ళు బాగు చేయి, నా కొడుకుని బాగు చేయి, నా కూతురిని బాగు చేయి అని చాలామంది వేడుకుంటారు. ఇక్కడ ఎవరు వేడుకోలేదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, నోరు లేని వారికి నోరు ఇచ్చాడు, చెవులు లేని వారికి, వినికిడి లేని వారికి వినికిడి శక్తిని ఇచ్చాడు. జలోదర రోగం, పొట్ట రోగంతో ఉన్న వ్యక్తిని బాగు చేశాడు. ఓచకాలు చేయగలవారిని బాగు చేశాడు. అనేక రకాలైన రోగాల్లో పట్టి పీడింపబడుతున్న వారిని ఆయన బాగు చేశాడు. ఇక్కడ ఈమె అడగలేదు, అసలు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాలేదు. ఈయనకి ఆ శవం ఉన్న పాడి ఎదురొచ్చింది, ఆయన చూశారు. ఆమె విధవరాలు, ఆమెకి అతను ఒక్కడే కుమారుడు. ఆయన ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. మనుషులు చాలామంది ఉన్నారు, కానీ ఆమె బాధ ఎవరో తీర్చలేరు. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుణ్ణి మహిమపరిచిరి. ఆయన గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశంలో ఎంతటను వ్యాపించెను. ఆమె వచ్చి అతన్ని అడగలేదు, కానీ ఆయనే వెళ్ళి ఆమెతో ఏడవద్దని చెప్పి ఆ పాడును ముట్టుకొని అతన్ని తిరిగి లేపాడు. చనిపోయిన వాడు తిరిగి లేచాడు. చనిపోయిన వారిని సైతం దేవుడు లేపాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న శక్తి ఎటువంటిది? చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. లాజరు నువ్వు బయటికి రా అనగానే చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడు. పునరుద్ధానుడైన క్రీస్తుని మనం నమ్ముకున్నాం. క్రీస్తు రాజు, రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రాజు, రాజైన రక్షకుడు. క్రీస్తు యేసు నామములో రక్షణ, గొప్ప రక్షణ ప్రజలకి దేవుడు అనుగ్రహించాడు. మరణము నుండి విడిపించాడు. ఆ విధవరాల్ని ఆదరించాడు. మనం ఆదరిస్తే ఏం చేస్తాము? పైపైన మాటలు చెప్పేసి ఏదో చేసేసి వెళ్ళిపోతామా? అంతగా ప్రేమ కలిగిన వాళ్ళైతే కొంచెం ప్రేమిస్తారు, ఏదో చేయగలిగినంత సాయం
చేస్తారు. మానవుడు ఎంత సాయం చేయగలడు? కానీ దేవాది దేవుడు తన కుమారుని, ఆమెకు ఒకడే కుమారుడట, ఆమె విధవరాలట, ఆవిడికి ఎటువంటి అవకాశము లేదు, ఆవిడికి జీవనాధారము లేదు, తనన్నవారు ఎవరు తనకి లేరు. దేవుడు ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఏవైతే ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను ఆయన నెరవేర్చవలసినవి నెరవేర్చాడు, కొట్టివేయవలసినవి కొట్టివేశాడు. అవసరం లేని వాటిని తీసేశాడు, అవసరమైన వాటిని చేసి చూపించాడు. తనను వెంబడించి వారికి చేసి చూపించాడు. కేవలం ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చబడ్డం మాత్రమే కాదు, ఆత్మను రక్షించే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. మనం క్రీస్తుని అందివ్వాలి ప్రజలకి. క్రైస్తవులు ప్రపంచానికి లేదా తన పొరుగు వారికి, సమాజానికి ఎవరిని అందివ్వాలి? క్రీస్తుని అందివ్వాలి. పాపము నుండి రక్షించే క్రీస్తుని అందివ్వాలి. మనం సాయం చేస్తే అది ఆ పూటకే అయిపోతుంది. కొంచెం డబ్బు సాయం చేస్తే తినేస్తే తరిగిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ, ఆయన అనుగ్రహించే విమోచన, పాపము నుండి విడిపించి పునరుద్ధాన శక్తిని అనుగ్రహించే దేవుడు. ఆయన ఇచ్చే గొప్ప రక్షణ మనం ఆయన రక్షణ కోసం కనిపెట్టుకోవాలి. పాపము నుండి రక్షించేవాడు మనకి కావాలి. యోధా గారు అంటారు, ఇదిగో మనకు కలగబోయే గొప్ప రక్షణ గురించి మీకు రాయాలని అనుకున్నాను, కానీ బోధన గురించి మీకు రాయవలసి వచ్చిన. మనకు కలగబోయే రక్షణ చిన్నది కాదు, అది చాలా గొప్పది. బాప్తిస్మం ద్వారా మనం పొందుకున్న ఈ రక్షణ మరలా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మనకి తీసుకొస్తారు. మనల్ని రక్షించువాడు, మనల్ని ఈ పాప లోకం నుండి విడిపించి తనతో పాటు తీసుకెళ్ళేవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మన రక్షకుడు, మన ఆత్మల్ని రక్షించేవాడు, మన ప్రాణాన్ని రక్షించేవాడు, మన దేహాన్ని కూడా రక్షించేవాడు. ఈ దేహము పైన ఒక అద్భుతమైన శరీరాన్ని మనం ధరించుకుంటాము, మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాము. ఈ దేహం ఎంత బలహీనమైనది. కొంచెం సేపు దీనికి ఆహారం పెట్టకపోతే బలహీనపడిపోద్ది, బ్యాటరీ డౌన్, ఛార్జింగ్ పెట్టాలి, నొప్పులు వస్తే మందులు వేయాలి, అన్ని సౌకర్యాలు కావాలి. అన్నీ చేసినా ఇంకా ఏదో లేదంటది. పాప శరీరాకారం ఇది. ఈ పాప శరీరాకారం ఎన్ని కావాలంటుంది, ఎన్ని అవసరాలు దీనికి. అన్నీ తీర్చిన తర్వాత కూడా ఇంకా లోటు. కానీ ఇట్టి మాంసయుక్తమైన శరీరం మీద మహిమ శరీరాన్ని ఆయన ధరింపజేస్తున్నాడు. ఎంత గొప్ప శరీరం అది, దానికి ఇంకో మరణం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తీసుకొస్తారు మన కోసం. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. అది దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం. ఎవ్వరూ ఇవ్వలేరు, దాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ బీదలకి అనాథలకి సహాయం చేసిన వాళ్ళకి కూడా ఎవరు కావాలి? యేసుక్రీస్తు ప్రభువారే కావాలి. లోకంలో ఉండి దాన ధర్మాలు చేసిన వాళ్ళకి ఎవరు కావాలి? యేసుక్రీస్తు ప్రభువారు కావాలి. అందుకే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే భక్తుడు మనం చూస్తే అతను ఎన్నో ధర్మకార్యాలు జరిగించాడు. దేవుడు అతన్ని ప్రేమించి అతనికి సువార్త వినిపించడానికి పేతురు గారిని పంపించాడు. వెళ్ళి మీరు అక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, మీరు అతన్ని తెచ్చుకోండి, అతను మీకు సువార్తను ప్రకటిస్తాడు. సువార్త ప్రకటింపబడినప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ ఉందని వారు గ్రహించారు. మారుమనసు పొందారు, బాప్తిస్మం పొందారు. ఈ రక్షణలో వారు కొనసాగారు.
మనం పొందుకున్న రక్షణ అంతం వరకు మనం కాపాడుకోవాలి. ఆ రక్షణ జీవితాన్ని కొనసాగించాలి. ఆయన వచ్చినప్పుడు మనకి గొప్ప రక్షణ తీసుకొస్తున్నాడు. దాన్ని మనం పొందుకోవాలి. ఈ శరీరం పైన దాన్ని మర్త్యమైన దీని మీద అమర్త్యమైన దాన్ని ధరించాలి. మన నీతి క్రీస్తే అని, క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడమని, ఒకరిని చూసి ఒకరు చేసినట్టు ఒకరున్నట్టు ఒకరు కాకుండా ఎవరికి వారుగా క్రీస్తుని కలిగి ఉండాలి. ఎవరికి వారుగా వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవలసింది వాక్యము, అవలంబించాల్సింది ఏంటి? వాక్యము. దేవుణ్ణి అడగాల్సింది కూడా ఏంటి? వాక్యము. మనకి ఈ దినముల్లో బాగా చూస్తున్నాం, చాలామందికి మందబుద్ధి వచ్చేసింది. రానున్న దినాల్లో ఇది ఇంకా పెరిగిపోద్ది. ఎప్పుడైతే అహంకారం పెరిగిపోతుందో, ఎప్పుడైతే గర్వం పెరిగిపోతుందో, ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో, అప్పుడు వాళ్ళకి ఏం పని చేయదు? హృదయం పనిచేయదు, తెలివితేటలు కూడా పనిచేయవు, మొద్దుబారిపోతుంది బుర్ర. అప్పుడు దేవుడు చెప్పే సంగతులు వాళ్ళకి అర్థం కావు. వింటారు, వినేసి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఏం చెప్పారు కూడా వాళ్ళకి గుర్తుండదు. దాన్ని తీసుకోవాల్సిన విధంగా తీసుకోకుండా దాన్ని అపార్థం చేసుకుంటారు. అప్పుడు మేలవ్వాల్సిన వాక్యం కాస్త ఏమవుతుంది? అపార్థం అవుతుంది. అది మనకు భారం అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. మనం శరీర సంబంధంగా ఎన్ని అనుసరించి జీవించినా మనకి ప్రయోజనం లేదు. ఎన్ని చేసినా శరీర సంబంధంగా మనకి ప్రయోజనము లేదు. మనం అనుసరించాల్సింది ఏంటి? వాక్యము. యేసుక్రీస్తు మనకి నీతి, యెహోవా మనకి నీతి. దావీదు వంశం నుండి నీతను చిగురు పుట్టును. ఆయనే మనకు నీతి. ఇంకా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. దేవుడు ఏమనుగ్రహించాడు మనకి? నీతి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక. ధర్మశాస్త్ర సంబంధమైన పనులు చేస్తున్నప్పుడు అది ఎవరి నీతి? నా నీతి, స్వనీతి. నేను చేశాను కాబట్టి, ఇప్పుడు నేను దాన ధర్మాలు చేశాను అనుకోండి, ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. నేను దాన ధర్మాలు చేయడం ద్వారా, బీదల్ని ఆదరించడం ద్వారా నాకు దైవ దీవెన అనుగ్రహింపబడుతుంది. అది నాదే. ఎవరు చేస్తే వారిదే. దాన్ని ఏమన్నాడు? స్వనీతి అన్నాడు. ఇప్పుడు మరి దాన ధర్మాలు చేయాలా వద్దా? ఆపదలో ఉన్నవాడు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు మన చేతనైనంత సాయం మనం చెయ్యాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. క్రీస్తునందలి మాత్రమే మనకి నీతి. మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము ఎప్పుడు? క్రీస్తునందు విశ్వాసము ఉంచినప్పుడు. గలతీయులకు పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. దేవుని ప్రేమ నుండి కార్యసాధకమయ్యే విశ్వాసము. ఈ విశ్వాసము చాలా గొప్పది. ఇది ఆత్మవిశ్వాసం కాదు. మళ్ళీ స్వనీతి, నీతి, విశ్వాసము, ఆత్మవిశ్వాసం. చాలామంది స్వనీతిలోనూ ఆత్మవిశ్వాసంలోనూ ఉన్నారు. మనమైతే క్రీస్తు అనే నీతి పొందుకుని
క్రీస్తునందలి విశ్వాసము ఉంచి ఉన్నాం. విశ్వాసానికి ఆత్మవిశ్వాసానికి ఎంతో వ్యత్యాసం ఉంది. నీతికి స్వనీతికి ఎంతో వ్యత్యాసం ఉంది. నా నీతిని బట్టి కాకుండా, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఆయన ఇచ్చే గొప్ప బహుమానం కోసం నేను పరిగెత్తుతున్నాను. ఉన్నతమైన బహుమానం నేను పొందాలని గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఇది క్రీస్తునందలి నేను నీతిమంతుడిగా తీర్చబడి క్రీస్తునందు నేను ఉంచిన విశ్వాసం. ఇది మనుషుల ద్వారా ఆత్మలో కలిగే విశ్వాసము కాదు. ఇది క్రీస్తును బట్టి కలిగే విశ్వాసం, క్రీస్తును బట్టి కలిగే నీతి. దేవుడు మనల్ని క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చాడు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రీస్తునందు క్రొత్తవాయెను. సింహాసనాసీనుడైన దేవుడు సమస్తమును నూతనముగా మార్చాడు. ఇంకా లోక సంబంధమైన పద్ధతి మన యందు ఎంత మాత్రమూ కనబడదు. మనం పరలోక సంబంధులుగా ఈ లోకంలో జీవించుచున్నవారము, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారము, క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తున్నవారము, క్రీస్తు ప్రేమకు తగినట్టుగా జీవిస్తున్నవారము. ఇంతకు ముందటి జీవితం మనకి ఉండదు. మనం పరిశుద్ధంగా పవిత్రంగా క్రీస్తు కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నవారము. క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడక క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. మన ఆత్మలో పుట్టు విశ్వాసం కాకుండా ఆయన నామాన్ని ఆశ్రయించడం ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడుతున్నాను అని విశ్వసించడం. ధర్మశాస్త్ర విషయంలో ఏ విషయాల్లో నేను నీతిమంతుడిగా తీర్చబడలేకపోయానో ఆయా విషయాల్లో నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఇది స్వనీతి కాదు, క్రీస్తు నామం, కేవలం క్రీస్తుని ఆశ్రయించడం ద్వారా, ఈయనే దేవుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఈయన నా పాపముల నిమిత్తం, నీ పాపముల నిమిత్తం చనిపోయినవాడు. నవ్వుతూ మన కోసం ప్రాణాలని అర్పించినవాడు. ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినవాడు. తనకు తానుగా ఇష్టపూర్వకంగా మన కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు. తనదంటూ ఇంకేమీ తనకి లేదు. అట్టి దేవుణ్ణి మనం కలిగి జీవిస్తున్నాము. క్రీస్తుని ఆశ్రయించి జీవిస్తున్నాము. ఈయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అది దైవ సంబంధమైన విశ్వాసము, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము, ఆత్మవిశ్వాసము కాదు. దేవుడి చిత్తమైతే మరొక సందర్భంలో దీని గురించి మనం మాట్లాడుకుందాం. అడుగుతున్నారు కొంతమంది, ఆత్మవిశ్వాసానికి విశ్వాసానికి వ్యత్యాసం ఏంటి? దేవుడి చిత్తమైతే మనం మరలా వేరొక మెసేజ్లో మాట్లాడుకుందాం. నీతి, మనం కేవలం క్రీస్తునందు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. మన క్రియలను బట్టి ఎంత మాత్రము మనం నీతిమంతులుగా తీర్చబడము. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మన హృదయాలను, పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారు, మనం యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఆశ్రయించడం ద్వారా మనకి వచ్చిన గొప్ప రక్షణ బాప్తిస్మము. బాప్తిస్మం తర్వాత దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మ మనకి సంచకరువుగా ఉన్నాడు. మనల్ని ఈ పాప సంబంధమైన ఆలోచనల నుండి, పాపయుక్తమైన పనుల నుండి మనల్ని ప్రత్యేకపరుస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. మన మనస్సాక్షిని గద్దిస్తాడు. మనం చేయకూడని విషయాల్లో మనం ఇది చేయకూడదని, మనం వెళ్ళకూడదని, మనం అలా ప్రవర్తించకూడదని ఆయన మనలో ఉండి మనల్ని హెచ్చరిస్తాడు. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది.
దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఇది నీకు తగదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు. అది మనకి ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాల్లో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. ఇది ఎంత మాత్రం పరిశుద్ధాత్మ ఎంత మాత్రమో లోక సంబంధమైన విషయాలని మాట్లాడదు. మనుషుల్ని తారతమ్యంతో చూడదు. మనుషుల్ని మనం ఎంత మాత్రం వేరుగా చూడకూడదు, ఈ లోక సంబంధమైన వాటితో పోల్చకూడదు. పరిశుద్ధమైన ఆత్మ, ఈ ఆత్మ అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది, అందరికీ కృప అనుగ్రహిస్తుంది, అందరినీ దేవుడి యొద్దకు నడిపిస్తుంది, రమ్మంటుంది. ఎంత పాపినైనా దేవుడు పిలుస్తున్నాడు. ఎంత పాపినైనా, ద్రోహులైన, నరహంతకులైన, వేశ్యలైన, వ్యభిచారులైన, దొంగలైన, లోబులైన, ఎట్టి వారినైనా, ఎట్టి పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. తన రక్తంతో పరిశుద్ధపరిచి నూతన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. అవలేదు, జీవితం ఇంకా అయిపోలేదు. క్రీస్తునందు మరలా నూతన జీవితం ఉంది. నేను పాపాలు చేశాను, నశించిపోయాను, ఇంక నా దగ్గర ఏమీ లేదు, ఇంక చావే శరణమని అనుకోవద్దు. క్రీస్తునందు మరలా నీకు కొత్త జీవితం ఉంది. పూర్ణంగా పడిపోయి చెడిపోయిన వారికి కూడా క్రీస్తునందు కొత్త జీవితం ఉంది. ఇదిగో నువ్వు క్రీస్తునందు ఉంటే, ఈరోజే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తుకి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుంటే నీకు కొత్త జీవితం ఉంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్త జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని దేవుడు మరలా అనుగ్రహిస్తున్నాడు. ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు అవిధేయులైన వారి వైపు చేతులు చాచి పిలుస్తున్నాడు. చాలామందికి అవగాహన లేదు. నన్ను కూడా ప్రేమిస్తారా, నన్ను కూడా ఆదరిస్తారా, నాకు కూడా ఒక మంచి జీవితం ఉందా అనే ఆలోచన వాళ్ళకి లేక వాళ్ళు ఏమవుతున్నారు? నిరాశలో, నిస్పృహలో కృంగిపోయి అపవాది చోటికి వెళ్ళిపోతున్నారు. ప్రేమించే దేవుడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఎట్టి పాపాలనైనా కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎట్టివారినైనా ఆయన రక్షిస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, ఒక అద్భుతమైన లోకాన్ని బహుమానంగా ఇస్తాడు. ఎట్టి వారినైనా క్షమించి, ప్రేమించి, చేర్చుకుని, ఆదరించి, ప్రేమించి వాళ్ళకి మరలా నిత్య జీవం అనే గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన వస్తాడు, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, మనకు గొప్ప బహుమానాన్ని తీసుకొస్తాడు. మహిమ శరీరాన్ని మన మీద ధరింపజేస్తాడు. ఎంత పాపినైనా ప్రేమిస్తాడు దేవుడు అంటే ప్రేమిస్తాడు. ఎంత పాపినైనా ప్రేమిస్తాడు. ఎంత పాపినైనా, ఎంత పాపంతో నిండిపోయినా, నేను ఇంకా ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నా జీవితం ఇంతేనా అనుకున్న వారిని కూడా వారి పాపాల నుండి దేవుడు విడిపించగలడు. ఎట్టి పాపినైనా విడిపించగలిగిన శక్తి వాక్యానికి ఉంది. అట్టి గొప్ప కృపని దేవుడు కురిపిస్తున్నాడు. ఎక్కడ పాపం విస్తరించను అక్కడ అపరిమితముగా ఆయన కృప విస్తరించి ఉంది. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు, ఎట్టి వారినైనా కరుణిస్తాడు. ఎంత జీవితాలు నశించిపోయినా, నాశనం అయిపోయినా ఆయన రక్షించుటకు సమర్థుడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు, గొప్ప రక్షణ తీసుకుని రక్షించడానికి రక్షకుడు వచ్చాడు. ఆయన ఒక గొప్ప జీవితాన్ని, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన్ని అంగీకరిస్తే చాలు. క్రీస్తు నామాన్ని అంగీకరించి
ఆయన నామంలో నాకు పాపక్షమాపణ ఉంది అని నమ్మితే, విశ్వసిస్తే మనకి గొప్ప జీవితం సిద్ధంగా ఉంది. అట్టి గొప్ప రక్షణ కలిగి క్రీస్తు పేరట క్రీస్తు యొక్క సంఘంలో కొనసాగాలి. క్రీస్తు యొక్క సంఘంలో క్రీస్తు పేరట కార్యాలు చేస్తూ, క్రీస్తు పనులు చేస్తూ, క్రీస్తు కొరకు ఉన్నతంగా మనం కొనసాగాలి. మనకి గొప్ప రక్షణ తీసుకుని ఆయన వస్తాడు, త్వరగా వస్తున్నాడు. ఇంకా నువ్వు నేను మారుమనసు పొందలేదనే ఆగాడు. నువ్వు మారుమనసు పొందితే, నువ్వు నిజంగా నీ జీవితాన్ని క్రీస్తుకి అప్పగిస్తే, నువ్వు పూర్తిగా సరెండర్ అయితే ఆయనకి, ఆయన ఇప్పుడే నీకు గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు. అట్టి గొప్ప రక్షణతో మనం ఎదురు చూస్తే, నిజమైన రక్షణను తీసుకుని వచ్చి ఈ మర్త్యమైన శరీరం మీద అమర్త్యమైన మహిమ శరీరాన్ని ధరింపజేసి తనతో పాటు మనల్ని తీసుకెళ్తాడు. అట్టి గొప్ప రక్షణ కోసం మనం ఎదురు చూడాలి. ఆయన పేర సత్క్రియలు చేయాలి. ఆయనలో ఎల్లప్పుడూ మనం ఆనందించాలి. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, మానవుల ఎడల మీరు కనపరిచిన ప్రేమ ఎంతో గొప్పది. ఈ గొప్ప ప్రేమ కేవలం విశ్వసించుట ద్వారా, కేవలం నమ్ముట ద్వారా నీతిమంతులుగా తీర్చుట, ఇది ఎంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఆయన, ఈ నీతి కలిగి, ఇట్టి విశ్వాసము కలిగి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి నడిపించండి. ఈ వాక్యం విన్నవారు అందరూ కూడా ప్రభా ఎల్లప్పుడూ వారు మీ గొప్ప రక్షణ పొందుకొని మీ రక్షణలో కొనసాగుతూ, మీ కుమారుడి ద్వారా మీరు పంపే ఆ రక్షణ కోసం ఎదురు చూస్తూ నిజముగా మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయ్యా, ఎంత పాపినైనా నీవు క్షమిస్తావని, ఎంత బలహీన స్థితిలో ఉన్నా, ఎంత నశించిపోయినా, ఎంత నీరసించిపోయినా, ఎంత పాపంలో కొట్టుమిట్టాడుతున్నా నీవు విడిపించుటకు సమర్థుడు అని విశ్వసించుటకు ప్రతి ఒక్కరికి మీరు కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు బలపరచండి. వారి హృదయాలు నాయన లేవనెత్తబడి నాయన ఇదిగో పవిత్రత వైపు, పరిశుద్ధత వైపు అడుగులు వేయుటకు సహాయం చేయండి. మీ కుమారుని ప్రేమ, మీ కృప, మీ ప్రేమ అనేకులు పొందుకున్నట్లు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన మీ వైపు చూస్తూ ఉన్నతంగా మీ కొరకు బ్రతకగలిగే భాగ్యం దయచేయండి. మీ కుమారుడి పేరు పెట్టబడి మీ సంఘంలో మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ఆయన మీ పేర ఆయన పనులు చేయుటకు సహాయం చేయండి. మీ నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయండి. అట్టి ధన్యత, అట్టి కృప అనేకులకు అనుగ్రహించమని కోరుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.